మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఐడిబిఐ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఐడిబిఐకి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీలు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచీలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి, ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా జరుగుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చింది అంటే ఐడిబిఐ నుండి వచ్చింది. మరి ఈ ఐడిబిఐ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీని పని ఏంటి, దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అంటే 1964 జూలై 1వ తారీఖు నాడు ఏర్పడింది. 1964 జూలై 1 నుండి 1976 వరకు ఇది ఆర్బీఐకి అనుబంధ సంస్థగా పనిచేసింది. 1976 తర్వాత ఏం జరిగింది? 1976 తర్వాత ఏం జరిగిందంటే ఈ ఐడిబిఐ యొక్క యజమాన్యం ఏదైతే ఉందో ఆ యజమాన్య బాధ్యతలను పూర్తిగా భారత ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ ఐడిబిఐని ఎందుకు ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకోరు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. మరి ఈ డబ్బులు ఎవరు ఇవ్వాలి? అప్పుడు సాధారణ బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పరిశ్రమలు స్థాపించడం కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం దీర్ఘకాలికంగా రుణాలు ఇచ్చే సంస్థ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఐడిబిఐని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఐడిబిఐని ముఖ్యంగా దేనికోసం ఏర్పాటు చేశారంటే కొత్తగా పరిశ్రమలు ఏవైతే స్థాపిస్తారో ఆ స్థాపన కోసం పెట్టుబడులు కావాలి కదా, ఆ పెట్టుబడులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఈ ఐడిబిఐని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐడిబిఐ ఏం చేస్తుంది అంటే కొత్తగా ఏర్పాటు ఏదైతే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమల స్థాపన కోసం ఆర్థికంగా సహాయం చేసేది ఏదంటే ఈ ఐడిబిఐ బ్యాంకే. మరి ప్రారంభంలో ఇది కేవలం డెవలప్మెంట్ బ్యాంకు, కానీ ఇప్పుడు ఇది ఏం బ్యాంకు? యూనివర్సల్ బ్యాంకు లేదా వాణిజ్య బ్యాంకు. వాణిజ్య బ్యాంక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎస్బీఐ ఎలా ఉందో ఈ ఐడిబిఐ కూడా అలానే. కాకపోతే 2004 వరకు అంటే 2004 వరకు కూడా ఇది కేవలం డెవలప్మెంట్ బ్యాంక్, అంటే కేవలం రుణాలు ఇచ్చే బ్యాంకుగా మాత్రమే ఉండేది. 2004 తర్వాత ఇది వాణిజ్య బ్యాంకుగా అయింది. వాణిజ్య బ్యాంక్ అంటే ఏమి లేదండి, ఇప్పుడు ఎస్బీఐ ఎలాగో ఇప్పుడు ఐడిబిఐ కూడా అలాగనే. అంటే ఎస్బీఐలో ఏమవుతుంది? సేవింగ్ అకౌంట్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐడిబిఐ కూడా సేవింగ్ అకౌంట్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఎస్బీఐ ఏం చేస్తుంది? రుణాలు ఇస్తుంది. ఈ ఐడిబిఐ కూడా ఇప్పుడు రుణాలు ఇస్తుంది. ఆ విధంగా. కానీ ఎప్పటివరకు ఇది 2004 నుంచే జరుగుతుంది. కానీ 2004 కంటే ముందు మాత్రం ఇది సేవింగ్ అకౌంట్స్ కాదు, ఇది సామాన్యులకు రుణాలు ఇచ్చేది కాదు, కేవలం పరిశ్రమల స్థాపన కోసం మాత్రమే రుణాలు ఇచ్చేది. 2004 నుంచి మాత్రం సామాన్య ప్రజలకు మరియు పరిశ్రమలకు రెండింటికి కూడా ఈ బ్యాంక్ అయితే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు భర్తీ చేయాలనుకోరు? స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలనుకోరు. మరి ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయంటే ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఖాళీగా ఉన్నాయి, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఖాళీగా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐసీలో ఖాళీగా ఉన్నాయి, సెక్యూరిటీ ఆఫీసర్లో ఖాళీగా ఉన్నాయి. మరి ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావచ్చు, ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్ కావచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, ఈ విభాగాలలో ఏ పొజిషన్లు ఖాళీగా ఉన్నాయంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది, మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కూడా ఖాళీగా ఉంది. మరి ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగాన్ని తీసుకుంటే ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలో ఏ పొజిషన్ ఖాళీగా ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్ అయితే ఖాళీగా ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 2 ఖాళీలు ఉన్నాయి. అదే రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాన్ని తీసుకుంటే ఇందులో ఏ పొజిషన్ ఖాళీగా ఉందంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది, మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 2 ఖాళీలు ఉన్నాయి. మేనేజర్ పొజిషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి ఎన్ని ఖాళీలు? 4 ఖాళీలు. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐసి విభాగాన్ని తీసుకుంటే ఏ పొజిషన్ ఖాళీగా ఉందంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పొజిషన్ ఖాళీగా ఉంది, మేనేజర్ పొజిషన్ కూడా ఖాళీగానే ఉంది. మరి ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయి? ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి 5 ఖాళీలు ఉన్నాయి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి 7 ఖాళీలు ఉన్నాయి, మేనేజర్ పొజిషన్ వచ్చేసి 7 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 19 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే సెక్యూరిటీ ఆఫీసర్ విభాగానికి వచ్చేసి ఏ పొజిషన్ ఖాళీగా ఉంది? ఏ పొజిషన్ ఖాళీగా ఉందంటే కేవలం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ మాత్రమే ఖాళీగా ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 8 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 4 విభాగాలకు సంబంధించి మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 33 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి అంటే ఈ విభాగాల్లోని పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో ఇవి వచ్చేసి గ్రేడ్ సి పోస్టులు అండి. ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం? 2 ఖాళీలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ కానీ బీఈ కానీ క్వాలిఫై ఉండాలి. ఎందులో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా డిజిటల్ బ్యాంకింగ్లో కానీ, లేదా బీసీఏ కానీ, లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఐటీ కానీ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టానికి సంబంధించి గ్రేడ్ సి పోస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలంటే బిఎఫ్ఎస్ఐలో కానీ, లేదా ఐటీలో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో కానీ 7 సంవత్సరాల అనుభవం అయితే కావాలి. ఈ 7 సంవత్సరాల అనుభవంలో కూడా 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఐఎస్ ఆడిట్లో కానీ, సైబర్ సెక్యూరిటీ ఆడిట్లో కానీ పనిచేసి అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోని గ్రేడ్ సి పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమం వచ్చేసి 25 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 40 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు అంటే మార్చి 1, 2026 నాటికి కనీసంగా 25 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు. అంటే మార్చి 1, 2026 నాటికి 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలోని గ్రేడ్ సి పోస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రేడ్ సి పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా డిగ్రీతో పాటు సిఎస్ఏ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆడిట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగంలోని గ్రేడ్ సి పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎంఎస్సి ఎందులో చేసి ఉండాలి? ఐటీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఎంసీఏ, లేదా ఎంటెక్, లేదా ఎంఈ ఎందులో చేసి ఉండాలి? ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, లేదా ఎలక్ట్రికల్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, డిజిటల్ బ్యాంకింగ్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇదే నోటిఫికేషన్లోని మరో విభాగమైన రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో గ్రేడ్ సి పోస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రేడ్ సి పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ గ్రేడ్ సి పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బీఈ కానీ, బీటెక్ కానీ క్వాలిఫై ఉండాలి. ఏ బ్రాంచ్లో అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, లేదా బీసీఏ కానీ, బీఎస్సీ కానీ ఇందులో కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ ఒక సబ్జెక్ట్ ఉండి బీఎస్సీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ గ్రేడ్ సి పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ కానీ, లేదా ఎంఎస్సీ కానీ ఎవరైతే చేసి ఉంటారో ఎందులో కంప్యూటర్ సైన్స్లో, లేదా ఐటీ ఎందులో ఎంఎస్సీలో ఐటీ ఒక సబ్జెక్ట్ ఉండి ఎంఎస్సీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ పోస్టుకు? గ్రేడ్ సి సంబంధించిన పోస్టు. ఏ విభాగంలో అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగంలో. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలంటే ఐటీలో కానీ, లేదా బిఎఫ్ఎస్ఏ సెక్టార్లో కానీ, లేదా ఫైనాన్షియల్ టెక్నాలజీలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఈ 7 సంవత్సరాల్లో కూడా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే సైబర్ సెక్యూరిటీలో ఉండాలి. అదే ఐటీ అండ్ ఎంఐఎస్ విభాగానికి సంబంధించి ఏ పొజిషన్ ఖాళీగా ఉంది? గ్రేడ్ డి పొజిషను, మరియు గ్రేడ్ సి పొజిషను, గ్రేడ్ బి పొజిషను, ఈ 3 పొజిషన్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ 3 పొజిషన్లకు సంబంధించి ఒకటే క్వాలిఫికేషన్ అయితే ఉందండి. కాకపోతే ఏజ్ విషయంలో మాత్రం తారతమ్యం ఉంది. మరి ఒకటే క్వాలిఫికేషన్ ఏంటంటే
ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ, క్లౌడ్ కంప్యూటింగ్లో కానీ, డేటా సైన్స్లో కానీ, డేటా ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేశారో వాళ్ళందరూ కూడా ఈ గ్రేడ్ డి పొజిషన్కు, గ్రేడ్ సి పొజిషన్కు, గ్రేడ్ బి పొజిషన్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ అది లేదనుకో ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ 3 పొజిషన్లకు అయితే ఎలిజిబుల్. మరి ఈ 3 పొజిషన్లకు సంబంధించి ఎక్స్పీరియన్స్ విషయంలో కూడా తారతమ్యం ఉన్నది. ఏంటి ఆ తారతమ్యం అంటే ఎవరైతే గ్రేడ్ డి పొజిషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే గ్రేడ్ సి పొజిషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలంటారో వాళ్ళకు వచ్చేసి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదే గ్రేడ్ బి పొజిషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలంటే బిఎఫ్ఎస్ఐలో కానీ, లేదా ఫిన్టెక్లో కానీ, లేదా లార్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఈ గ్రేడ్ డి, ఈ గ్రేడ్ సి, ఈ గ్రేడ్ బి ఈ పొజిషన్లకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే గ్రేడ్ డి పొజిషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి కనీసంగా 30 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా వచ్చేసి 45 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు అంటే మార్చి 1, 2026 నాటికి, అంటే మార్చి 1, 2026 నాటికి కనీసంగా 35 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రేడ్ డి పొజిషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే ఐటీ అండ్ ఎంఎస్సీ విభాగంలో గ్రేడ్ సి పొజిషన్కు అప్లికేషన్ చేసుకోవాలంటే కనీసంగా 25 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు అంటే మార్చి 1, 2026 వరకు. అంటే మార్చి 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రేడ్ సి పొజిషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ అండ్ ఎంఎస్సీ విభాగంలోని గ్రేడ్ బి పొజిషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంత అంటే కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు. ఎప్పటి వరకు అంటే మార్చి 1, 2026 నాటికి, మార్చి 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రేడ్ బి పొజిషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో విభాగమైన సెక్యూరిటీ ఆఫీసర్. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 8 ఖాళీలు ఉన్నాయి. ఏ గ్రేడ్ ఇది? గ్రేడ్ ఓ. మరి దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంత? మ్యాక్సిమం వచ్చేసి 50 సంవత్సరాలు అయితే ఉండాలి. అంటే 50 సంవత్సరాలు అయితే దాటకూడదు. 50 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ గ్రేడ్ ఓ పొజిషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ గ్రేడ్ ఓ పొజిషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి, లేదా డిప్లొమా అన్న పాస్ అయి ఉండాలి. ఇలా ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలంటే రిటైర్డ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ కానీ, లేదా ఇండియన్ నేవీ కానీ, లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి? 15 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ అయితే కావాలి. అంటే 15 సంవత్సరాలు భారత నేవీలో ఎవరైతే పనిచేసి ఉంటారో, అంటే భారత నేవీలో కానీ, భారత ఆర్మీలో కానీ, భారత ఎయిర్ ఫోర్స్లో కానీ ఎవరైతే పనిచేసి ఉంటారో అది కూడా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ సర్వీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి దీనికైతే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, మరియు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఎంపిక అనేది కేవలం మీరు అప్లికేషన్ ఏదైతే చేస్తారో ఆ అప్లికేషన్ పరంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఉదాహరణకి 100 అప్లికేషన్స్ వచ్చినాయనుకో, ఇందులో 50 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ 50 మంది యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మరియు వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరియు ఏజ్, వీటిని ఆధారంగా చేసుకొని ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 250 రూపాయల ఫీజు అయితే ఉంది. అది కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. అదే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 1050 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 1050తో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ ఏమున్నాయో అవి కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ ఫీజుని దేని ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ చెల్లించవచ్చు. మరి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి, ఈ గ్రేడ్ డి పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి వచ్చేసి జీతం ఎంత అంటే 1,97,000 రూపాయలు ఉంటుంది నెలకు వచ్చేసి.
అదే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి పొజిషన్కి వచ్చేసి 1,64,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. అదే మేనేజర్ పోస్టు గ్రేడ్ బి పొజిషన్కి సంబంధించి జీతం వచ్చేసి 1,24,000 రూపాయలు అయితే ఉంటుంది. అదే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ దీనికి సంబంధించి జీతం వచ్చేసి ఎంత ఉంటుందంటే సంవత్సరానికి 6 లక్షల నుంచి 6,50,000 జీతం అయితే ఉంటుంది సంవత్సరానికి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.